కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కుతోటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని చేపడుతుందనే విషయాన్ని విజ్ఞులైనటువంటి వారందరూ కూడా గమనించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ ప్రాజెక్టులకి వ్యతిరేకం, మరి వాస్తవంగా చూస్తే ఈరోజనే కాదు ఆ రోజుల్లో కూడా, అంటే అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అందులో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరందరూ కూడా చూశారు. మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పర్టికులర్గా ఏదైతే దేవాదుల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారే మరి అది చేపట్టినటువంటి విషయం. ఆ దేవాదుల ఎత్తిపోతల పథకమే కాదు, ఆ తెలంగాణలో చేపట్టిన చాలా ప్రాజెక్టులకు మరి చంద్రబాబు గారే సహకరించిన విషయాన్ని కూడా ఈరోజు ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నా. అందులో ముఖ్యంగా భీమా ఎత్తిపోతల పథకం. ఎందుకంటే భీమాకు సంబంధించినటువంటి ఆ ఉపనదిలో మరి నీటి లభ్యత తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కృష్ణా మోడరైజేషన్, కృష్ణా డెల్టా ఆధునీకరణ కింద 20 టీఎంసీల నీరు మరి సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీల సేవింగ్ నీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించి ఆ రోజు ఎత్తిపోతల పథకాన్ని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా దేవాదలు కాదు, భీమా కాదు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా 20 టీఎంసీల నీరు, ఆలీసాగర్ మరియు గొప్ప ఎత్తిపోతల ద్వారా 6 టీఎంసీల నీరు, ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీలు, మరి ఈ రకంగా మరి పెద్ద ఎత్తున మరి ఆ రకంగా నీటిని వినియోగించుకోవడానికి చంద్రబాబు గారి హయాంలోనే కేటాయించి చేపట్టిన విషయాన్ని కూడా మరి ఈరోజు మరి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ రకంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి కాళేశ్వరం కానీ, సీతారాం సాగర్ కానీ, అదేవిధంగా సమ్మక్క బ్యారేజీ కానీ ఏదైతే ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అనుమతులు లేకుండా చేపడుతున్నప్పటికీ కూడా ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు తప్ప ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోలేదు. కాబట్టే ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మాణాలు పూర్తయినటువంటి విషయాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరొక మాట కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే మీ అందరికీ తెలుసు ఎపెక్స్ కౌన్సిల్ ఆ రోజు 2014లో రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు ఆ రోజు 2016 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మరి 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి మాటలు రికార్డ్స్ ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలన్నీ కూడా మినిట్స్ ఉన్నాయి. అందులో చాలా క్లియర్, దీనికి ఒకే ఒక మార్గం, గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఈ యొక్క కృష్ణా నదికి తీసుకురావడం ద్వారానే ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం వరద ఏదైతే ఈ యొక్క దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చని ఏదైతే ఎపెక్స్ కౌన్సిల్లో రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారో దాన్ని ఈరోజు ఆచరణలోనే మరి యొక్క పోలవరం బనకచెర్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రాజెక్టును తీసుకొస్తూ ఉంటే మరి దీన్ని వ్యతిరేకించడము, దీనికి అభ్యంతరాలు చెప్పడం మరి ఎంతవరకు సమంజసం అని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మరి ఏదైతే మరి దానికి సంబంధించి మరి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి దాని నిర్మాణం అంటే మనం ఆ రోజు 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాళ్ళు ప్రారంభించుకున్నారు. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి పోయి రిబ్బన్ కట్ చేశారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కి మీటింగ్స్ కూడా వెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు.
అదేవిధంగా కేసీఆర్ గారు కూడా రాయలసీమ నగరి వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వీడియో ఆ రోజు కూడా ఒక్కసారి ప్లే చేయమా. ఆ రోజు చాలా క్లియర్గా మరి ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఈ యొక్క కృష్ణా గోదావరిని అనుసంధానం అంటే ఏదైతే ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయం కృష్ణా గోదావరిలో అనుసంధానం రాయలసీమ రతనాలసీమగా మారుస్తా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అంటే ఈ రకంగా ఏదైతే ఆ రోజు మరి స్పష్టంగా కేసీఆర్ గారు మరి ఈ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ మాటల ప్రకారమే మరి ఈరోజు పనులు కూడా అంటే ఏదైతే ఆ రోజు కాళేశ్వరం ప్రారంభోత్సవ సమయంలో కానీ ప్రగతి భవన్లో సమావేశం జరిగినప్పుడు కానీ అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ గారు రాయలసీమ నగర్లకు వచ్చినటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా స్పష్టంగా మనందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఇప్పుడే మీరు చూశారు వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు ఆయన ఏదైతే రాయలసీమ అనేది చాలా చాలా వెనకబడినటువంటి ప్రాంతము, రాయలసీమ అనేది చాలా దుర్భిక్షమైనటువంటి ప్రాంతము. అటువంటి రాయలసీమకు అటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలని అంటే గోదావరి వరద జలాలను ఈ ప్రాంతానికి తరలించడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని స్పష్టంగా ఆ రోజు మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాయలసీమని రతనాలసీమగా మార్చాలనంటే గోదావరి వరద జలాలే శరణ్యమని ఇప్పుడే మీరు కూడా వీడియోలో విన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన గోదావరి వరద నీరు రాయలసీమకి తరలింపు ఒక్కటే మార్గం అని చెప్పి మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం చెప్పడంలో ఎంతవరకు సమంజసమో ఈవేళ విజ్ఞులైనటువంటి మరి ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరొక్కసారి అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా ఏదైతే కేసీఆర్ గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే రాయలసీమకు రతనాలసీమగా మార్చాలనేటువంటి విధంగా గోదావరి వరద జలాలు తీసుకురావాలని ఏదైతే చెప్పాడో మరి దాన్నే ఈరోజు ఆచరణలో చూపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రాంతం నుంచి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ భూభాగం నుంచి మనకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది మ్యాగ్నన్మస్ మనం దీనికి అభినందనలు తెలియజేయాలంటే నేను అడుగుతూ ఉన్నా మరి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి అందులో కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. రోజుకి 4 టీఎంసీల నీరు చొప్పున దగ్గర 100-120 రోజులు వరద జలాలు ఉంటే దగ్గర 400-450 టీఎంసీల నీరుని గోదావరి ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. అంటే గోదావరి ఎగువ ప్రాంతం నుంచి తీసుకోవడానికి అంగీకరించినటువంటి ముఖ్యమంత్రులు నాడు మరి నేడు గోదావరి దిగువ ప్రాంతం నుంచి, ఎందుకంటే గోదావరి దిగువ ప్రాంతం అంటే ఇంక ఎవ్వరికి కూడా అవసరం లేనిటువంటి నీరు, ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి నీరు. దిగువ ప్రాంతం అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరు తీసుకుంటే ఎందుకు ఈరోజు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదైతే మ్యాప్ ఏదైతే గోదావరి మరి ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో మరి ఆ గోదావరికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే ఇంకా ప్రాణహిత అంటే అక్కడి నుంచి కూడా వాటర్ ఇంకా ఆంధ్రాకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మనం ఏదైతే పోలవరం నుంచి దిగువని తీసుకుంటే అసలు ఎవరికి కూడా నష్టం లేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఏదైతే గోదావరికి సంబంధించి మరి పైన ప్రాంతం నుంచి తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదే మనం తీసుకునేది దిగువ ప్రాంతం నుంచి, అంటే వాళ్ళు ఎగువ ప్రాంతం నుంచి అంటే ఎంతో కొంత ఇంకా కొంతమేర వాళ్ళ యొక్క నీటి అవసరాలకి ఎంత ఇబ్బంది వస్తుందో కొంతమేర ఉంటుందేమో. కానీ దిగువ ప్రాంతం అంటే ఇక్కడ సముద్రంలో ఏదైతే ఇక గోదావరి రివర్ ఏదైతే ఉందో ఈ గోదావరి రివరు మరి ఇట్లా ఏదైతే 3 పాయలుగా కలిసి ఇట్లా సముద్రంలో కలిసిపోతుంది, బే ఆఫ్ బెంగాల్. అంచేది ఇక్కడి నుంచి మనం వాటర్ తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం వాటర్ తీసుకోకపోతే ఈ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలో పోతుంది. అదే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎగువ ప్రాంతం నుంచి, అంటే ఎగువ ప్రాంతం నుంచి వాటర్ తీసుకోవడం అని అంటే ఒక్కొక్కసారి వర్షాలు తక్కువగా ఉంటే
ఈ ఏరియా కూడా డెఫిషియటీ రావచ్చు. ఇక్కడైతే అసలు డెఫిషియటీ వచ్చే ప్రశ్నే లేదు. అంటే ఎగువ ప్రాంతం నుంచే గోదావరి నీరు ఇవ్వడానికి అంగీకరించిన వ్యక్తులు మరి ఈరోజు దిగువ ప్రాంతాన్ని నుంచి ఎవరికి ఉపయోగపడినటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని తీసుకుంటూ ఉంటే ఈవేళ అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ కంటే కూడా రాజకీయపరమైనటువంటి అంశాలే ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మనటువంటి పరిస్థితి కూడా మరి గోదావరి సంబంధించినటువంటి పోలవరం బనకచెర్ల, మరి ఇది కూడా ఒక నదుల అనుసంధానంలో కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే కరువు కాటకాల నుంచి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడగలిగేది నదుల అనుసంధానం మాత్రమే. ఇది ఈరోజు చెప్పడం కాదు. ఆ రోజే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు కేఎల్ రావు గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఆ రోజే చెప్పడం జరిగింది. దాన్ని వాజ్పేయి గారు కానీ, అదేవిధంగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క నదుల అనుసంధానం వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఈవేళ నరేంద్ర మోడీ గారు కూడా క్లియర్గా, అంటే ఏదైతే రాష్ట్ర అంతర్భాగంలో మరి యొక్క ముందు నదుల్ని మరి కలుపుకోవడం ద్వారా ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం పడినప్పుడు, మరొక నదీ పరివాహక ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం ఉన్నప్పుడు ఈ నదుల అనుసంధానం ద్వారా ఆ దుర్భిక్ష పరిస్థితుల నుంచి, ఆ కరువు పరిస్థితుల నుంచి కూడా కాపాడాలనేటువంటి నరేంద్ర మోడీ గారు ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణలో భాగంగానే ఈరోజు ఈ పోలవరం మరి గోదావరి నుంచి ఈ యొక్క బనకచెర్ల వరకు, అంటే ఏదైతే పోలవరం దగ్గర అధిక వర్షాలతో వృధాగా పోయేటువంటి ఆ సముద్రపు నీటిని అతి తక్కువ వరద నీరు వస్తున్నటువంటి కృష్ణ పరివాహక ప్రాంతమైనటువంటి రాష్ట్ర పరిధిలోని, ఇదేమీ ఇతర రాష్ట్రాలను కలపట్ల, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధిలోనే దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి తరలించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి వృధాగా పోయేటువంటి సముద్రపు నీటిని మనం బనకచెర్లకు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో వాస్తవాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవాలతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజాలు కూడా మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. అందుచేతే దయవుంచి ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మరి విజ్ఞతతో ఆలోచన చేసి, మరి ఏదైతే ఎగువనున్నటువంటి మరి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ న్యాయపరమైనటువంటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద జలాలను మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి వినియోగించుకుంటున్నప్పుడు ఏ రాష్ట్రానికి కూడా అభ్యంతరం చేయవలసినటువంటి అవసరం కానీ ఆందోళన కానీ అవసరం లేదు అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గోదావరి నదికి చిట్ట చివరన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, టైలెండ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గోదావరి నది అనేది దేశంలోనే రెండవ పెద్ద నదిగా మరి ఒక్కొక్క సమయంలోనే 50 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించేటువంటి నది ద్వారా ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ కష్టాలు, నష్టాలు, ఆ సమస్యలన్నీ కూడా ఆ గోదావరి దిగువనున్నటువంటి రాష్ట్రమే భరించాలి కూడా. అటువంటి బాధలు, కష్టాలు భరిస్తున్నటువంటి ఆ రాష్ట్రానికి ఆ వరద జలాల మీద హక్కు కూడా ఉంటుంది. ఇది సహజ న్యాయ సూత్రం, ఇది కఠోర సత్యం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందుచేత ఏదైతే మనం ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ వారి న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాల్ని మనం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉపయోగిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాం. అదే మాటను మనం సిడబ్ల్యూసి కూడా నివేదించాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎగువ రాష్ట్రాల యొక్క హక్కుల్ని మరి ఏదైతే హరించేటువంటి దురుద్దేశం మన రాష్ట్రానికి కానీ మనకు కానీ లేదు. ఏదైతే చంద్రబాబు గారి యొక్క విజన్ ఒకటే మీ అందరికీ తెలుసు, అందరూ బాగుండాలి, అందులోనూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలి.
తెలుగు జాతి అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి పనిచేస్తూ ఉంటారు. అందులో కూడా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మరి తెలియజేసుకుంటూ, ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే, మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే, మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, మరి ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే, మరి ఈ రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అంచేత దయ ఉంచి మరి ఏదైతే ఇక పోలవరం బనకచర్ల అనేది చాలా పూర్తిగా వృధాగా 3000 టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనకచర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి 1.1% కూడా నష్టం లేనిటువంటి స్థితి, 1% కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఇస్తున్నారు, వరద జలాలను వరడు వాడుతున్నారు, అందువల్ల వాళ్ళకి అది ధన్యవాదాలు చెప్పాలి. కానీ అసలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కాళేశ్వరం కీలక భాగం అనేది జరుగుతుంది. దాన్ని తప్పించుకోవడానికి డైవర్ట్ చేయడానికని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జలచోర్యం చేస్తున్నారని ముద్రేస్తున్నారు. దీనిలా అదే మీరు చెప్పినట్లుగా ఏదైతే వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు, టెక్నికల్గా కూడా వృధాగా పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి నీటిని పోలవరం బనకచర్లకు ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం లేదా అన్నటువంటి సంగతి తెలిసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారని అంటే, మరి మీరు చెప్పినట్లుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు అనే విషయం కూడా కొంతమంది మీలాంటి మీడియా మిత్రులు కూడా విశ్లేషకులు కూడా మాకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి అనేకమైనటువంటి మరి ఒకరికొకరు మరి అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత మనకు తెలియదు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల జోలికి నేను పెద్దగా పోను, కానీ మరి అటువంటి రాజకీయపరమైనటువంటి కారణాలతోటి అంటే అక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా అవసరం లేనిటువంటి నష్టం లేనిటువంటి ఇటువంటి పోలవరం బనకచర్ల గురించి కూడా మాట్లాడుతున్నారనేటువంటిది అనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా చెప్పాము ఇప్పుడే, అందుకే మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏదైతే వృధాగా పోయేటువంటి నీటిని, ఎందుకంటే నేను కూడా చూశాను లాస్ట్ టైం ఒకసారి కాటన్ మహాశయుడు మీ అందరికీ తెలుసు, సనాతన్ కాటన్ అంటే ఈవేళ మా అందరికి కూడా దేవుడు లాంటి వాడు. అటు గోదావరిలో ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ కానీ అదేవిధంగా కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ కానీ నిర్మాణం చేయడం ద్వారా ఈవేళ ఈ యొక్క డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలై. ఎందుకంటే అంతకుముందు ఈ బ్యారేజీలు లేనప్పుడు మేము కూడా తాటి దుంపలు తేగలు ఇంకొకసారి అవి కూడా దొరకపోతే బంకమట్టులో పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఉండేవి ఆ రోజు డెల్టాల్లో.
ఆ బ్యారేజీలు కట్టిన తర్వాతే పచ్చగా పొలాలుండి ఇవాళ 2 పంటలు పండుతూ ఉన్నాయి కాటన్ మహాశయుడు. అందుకే ఈరోజు విదేశీయుడు అనేప్పటికీ కూడా ఊరు వాడ కాటన్ మహాశయుడు విగ్రహాలను మనం పూజిస్తూ ఉన్నాం ఇవాళ ఏ గోదావరి జిల్లాకు పోయినప్పటికి కూడా. మొన్న అటువంటి కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు రాజమండ్రి వచ్చి ఆ ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నుంచి ఆ వృధాగా మరి సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ వరద జలాలను చూసి మరి మా తాత నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క బ్యారేజీ తర్వాత ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా పైన ఒక్క ప్రాజెక్టు కట్టలేదా, ఈ యొక్క వరద నీటిని ఎవరు కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని మరి సాక్షాత్తు ఆ కాటన్ మహాశయుడు మనమరాలు మాట్లాడింది అని అంటే అందులో వాస్తవం. ఎందుకంటే ఆ గోదావరి వరద జలాలు ఎట్లా వెళ్ళిపోతున్నాయి అని చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మనం ఏదో దోపిడీ చేస్తాం. ఎందుకంటే ఆ నీటిని మనం ఉపయోగించుకోకపోతే ఎవరు ఉపయోగించుకోలేరు. ఏ రకంగా వరదలో సముద్రంలో కలిసిపోయిన నీటిని అది జలదోపిడీ అని అంటే అది రాజకీయ ప్రేరేపితంగా మాట్లాడుతున్నటువంటి అంశమే తప్ప అక్కడ 1% కూడా వాస్తవం లేనటువంటి పరిస్థితి. మరి గత 100 సంవత్సరాల చరిత్ర చెబుతూ ఉంది. మరి ఎవరు ఉపయోగించుకోవడం వల్ల కదా అన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. మరి అది జలదోపిడీ అంటే ఇక్కడ నష్టం అంటూ జరిగితే ఇప్పుడు మన 3,000 టీఎంసీలు కూడా మనం తీసుకునేది ఎంత? కేవలం 200 టీఎంసీలు మాత్రమే. ఇంకా 2,800 టీఎంసీల నీరు యావరేజ్ని సముద్రంలో పోతుంది. అంటే చేత నష్టం అంటే ఎవరికైనా జరిగితే అది బంగాళాఖాతానికే జరుగుతుంది ఒక 200 టీఎంసీలు. ఇంకెవరికైనా నష్టం సింపుల్, ఎవరికైనా నష్టం అంటే జరిగితే ఒక బంగాళాఖాతానికే జరుగుతుంది 200 టీఎంసీలు నీరు తక్కువై. ఇప్పుడు ఇది అంత జటిలమైనటువంటి సమస్య కాదు. ఎందుకంటే కేవలం ఇది మేము ముందే పదే చెప్తూ ఉన్నాం, ఎవ్వరికి ఏ విధమైన ఇబ్బంది లేనటువంటిది వరద జలాలను మాత్రమే మనం వినియోగిస్తున్నాం. దానికి సంబంధించి కూడా మనం రికార్డెడ్ కానీ ఇప్పుడే మనం చెప్పాం ఎపెక్స్ కౌన్సిల్ కూడా కానీ అదేవిధంగా సిడబ్ల్యూసి కూడా మనం ప్రాథమిక నివేదిక ఇచ్చాం సిడబ్ల్యూసికి. ఆ సిడబ్ల్యూసి ప్రాథమిక నివేదికను అనుమతించిన తర్వాతే మనం మళ్ళీ డిపిఆర్ కూడా మనం సబ్మిట్ చేస్తాం. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకునే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. అంటే ఈ పోలవరం ఏదైతే రైట్ కెనాల్ ఏదైతే ఉందో మనం అది 17,500 క్యూసెక్కుల నీరు ఏదైతే ప్రతిరోజు కూడా మనం ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్తూ ఉన్నాం. అయితే ఆ రైట్ కెనాల్ని ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఎందుకంటే మనకి మినిమం మనకి ఒక 3 టీఎంసీలు నీరు అవసరం అవుతుంది పర్ డే. 3 టీఎంసీలు ఎందుకంటే 2 టీఎంసీలు బనకచెర్ల తీసుకెళ్తే 1 టీఎంసీ కృష్ణ స్థిరీకరణ కావాలి. అంటే దగ్గర 33,000 క్యూసెక్కుల నీరు మనకు రావాల్సి ఉంది. అది రైట్ కెనాల్ ద్వారా మనకి 17,500 ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజెంట్ నిర్మాణం చేసి ఉంది. అందుకే మనము ఆ యొక్క ఎక్స్టెండ్ చేయాలని అంటే మళ్ళీ ల్యాండ్ ఎక్వేషను మళ్ళీ ఇవన్నీ కూడా ఆలస్యం అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఈ రైట్ కెనాల్తో పాటుగా మనము ఎత్తిపోతలది అంటే మనం గోదావరికి సంబంధించి తాటిపూడి ఏదైతే తాటిపూడి ఎత్తిపోతలు ఏదైతే ఉందో ఆ తాటిపూడిని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ దాని నుంచి కూడా మనము ఈ 33 క్యూసెక్లు 2 కలిపి ఇక్కడికి మనం కృష్ణా నదికి తీసుకొచ్చేటువంటి విధంగానే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ సెగ్మెంట్లో మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఒకవైపు టీఆర్ఎస్ గతంలో అట్లా చేసి ఇట్లా అని చెప్తున్నారు. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు పర్యావరణ శాఖ మంత్రికి ఈఓఆర్ని అడ్డుకోండి అని చెప్పి ఒక లెటర్ రాశాడు. సో అది రాజకీయ పరంగా జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఏమైనా అప్పీల్ చేస్తారా? ఇప్పటివరకు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వానికి చాలా క్లియర్గా, ఎందుకంటే నేను ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచన 2 రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు 2 కూడా సుభిక్షంగా ఉండాలి. అందుకే తెలంగాణ చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా టైలెండ్ స్టేట్గా మన
ప్రాంతానికి నష్టం లేకుండా ఉండడం కోసం అభ్యంతరాలు వ్యక్తం చేశారు తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టుని కూడా అడ్డుకోలేదు. కాబట్టే అనుమతులు లేకపోయినా కూడా తెలంగాణ ప్రాజెక్టులు ఈరోజు పూర్తవడం కానీ 70-80% కానీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు ఎవ్వరికీ అవసరం లేనటువంటి నీరు, వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే, అది కూడా 3000 టీఎంసీలో 200 టీఎంసీల నీటి మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ మీరు చెప్పినట్లుగా అటు పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా విజ్ఞులైనటువంటి నాయకులు. దయవుంచి రాజకీయపరమైనటువంటి అంశాలతో కాకుండా వాస్తవాలు, మాకంటే మీకు కూడా అన్నీ బాగా తెలుస్తున్నటువంటి విజ్ఞులైనటువంటి వ్యక్తులుగా ఈ పోలవరం బనకచర్లకు సహకరించి, ఎందుకంటే ఇది ఈరోజు నిర్ణయం కాదు, గతంలో కూడా రాష్ట్ర విభజన జరిగినటువంటి రోజుల్లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చుని అత్యంత వెనకబడినటువంటి రాయలసీమను రతనాల సీమగా మార్చాలి, రాయలసీమ కరువు కాటకాల నుంచి కాపాడాలి అని అంటే గోదావరి జలాలే మార్గం అని ఏదైతే గతంలో కూడా ఏదైతే నిర్ణయానికి వచ్చారో దయవుంచి దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పాలకపక్షం కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సీనియర్ నాయకులు,